హరే కృష్ణ. అందరికీ నమస్కారం. గౌరంగా బుక్ నుంచి శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి మరికొన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ పతలే శ్రీమతే జయపతాక స్వామిని నామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌర కథాధామ దయా నగర గ్రామతారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్టాయ పతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీస్తారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ పదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరవృషే నమ. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిస్తున్నాను. శాంతిపుర యందు మాధవేంద్రపురి ఉత్సవం. మహాప్రభు బృందావన ప్రయాణంలో శాంతిపురంలోని అద్వైత ఆచార్యుని ఆశ్రమం వద్ద ఆగవలసి వచ్చింది. ఆ రోజు గోవింద ద్వాదశి, గౌర పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి. అది మాధవేంద్రపురి యొక్క వ్యాసపూజ ఉత్సవం జరిపే రోజు. అద్వైత మాధవేంద్రపురి యొక్క శిష్యుడు, అందువల్ల ఆయన గొప్ప విందు మరియు ఉత్సవమును ఏర్పాటు చేశాడు. గొప్ప సాధువైన మాధవేంద్రపురి సామాన్యంగా ప్రజలందరూ నడిచే రహదారిపై నడవడానికి ఇష్టపడేవారు కాదు. ఎందువలనంటే అచ్చట వివిధ నామమాత్ర సన్యాసులు ఎదురయ్యి నారాయణ అంటూ పిలిచి, మనం సన్యాసులు అంటే నారాయణులము, మన అందరం భగవంతులము అంటూ మాట్లాడి ఆయనను ఒప్పించేవారు. ఈ సన్యాసులు మాయావాదులు. వారందరూ కూడా తాము బ్రహ్మంతో సమానమని అనుకునేవారు. అంతేకాకుండా ఆయన సామాన్య ప్రజలను కలిస్తే వారు ఆయనను ఆశీర్వచనాలు ఇవ్వమనేవారు. వారు అనంతమైన ధనం కోసం ఆశీర్వచనము, మంచి ఆరోగ్యము మరియు మంచి వ్యాపారం కోసం ఆశీర్వచనం, ఈ విధంగా వివిధ రకాలైన భౌతిక ఆశీర్వచనాలు కోరేవారు. ఎవ్వరూ కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన ఉత్సాహం చూపించేవారు కాదు. వారు సన్యాసి యొక్క పాదపద్మాలను స్పర్శించడం ద్వారా ఆధ్యాత్మిక లాభాన్ని పొంది దాని భౌతిక ఫలితాల కోసం ఉపయోగించేవారు. కానీ సన్యాసి గురువు వద్దకు వెళ్ళడంలోని అసలు కారణం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది తద్వారా దివ్యమైన వివేకాన్ని పెంపొందించుకుని ఆయన యొక్క ఆధ్యాత్మిక ఆశ్రయాన్ని లేక శిక్షణను పొందడం. ఇదంతా చూసి మాధవేంద్రపురి గంగానది ప్రక్కగా నడవడానికి నిర్ణయించుకున్నారు. నేను గంగానది యొక్క సహచర్యాన్ని పొందుతాను. ఇతర ప్రదేశం మురికిగా ఉన్నప్పటికీ ఎంతోమంది భౌతికవాదులైన ప్రజల వల్ల కలత చెందే కంటే ఇదే మేలు అని ఆయన ఆలోచించారు. ఆ విధంగా ఆయన గంగానదీ తీరాన ఉన్న అద్వైత ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. ఆయన సరాసరి ఆశ్రమంలోనికి వెళ్ళారు. అచ్చట అద్వైత తన శాలిగ్రామ శిలకు పూజ చేస్తూ ఉన్నారు. అద్వైతాచార్య వైష్ణవ తిలకాన్ని ధరించి ఉన్నారు. అద్వైతాచార్య కూడా మాధవేంద్రపురి వైష్ణవ తిలకాన్ని ధరించి ఉండటం చూసి వెంటనే లేచి ఆయనకు పాదాభివందనం చేశారు. మాధవేంద్రపురి కూడా తన గౌరవ వందనమును సమర్పించారు. మాధవేంద్రపురికి ఉన్నత ఆసనం వేసి ఆయనకు త్రాగడానికి నీళ్లు ఇచ్చారు. వారు హరికథను చర్చించుకుంటూ ఉన్నారు. కృష్ణుడి గురించిన చర్చ జరుగుతోంది. వారిరువురు కూడా ఎదుటివారు వైష్ణవులు అన్న విషయాన్ని గ్రహించారు. వారు కృష్ణ చైతన్యాన్ని ఎంతో లోతుగాను మరియు మనోహరంగాను చర్చించుకుంటున్నారు. ఈ విధంగా సమయం చాలా వేగంగా గడిచిపోయింది. మాధవేంద్రపురి కొంత ప్రసాదాన్ని తీసుకోవడానికి అంగీకరించారు. సీతాఠాకూర్ అని అద్భుతమైన కృష్ణ ప్రసాదాన్ని ఇచ్చారు. కొంత సమయం గడిచిన తర్వాత అద్వైతాచార్య, దయచేసి ఈ రాత్రికి
మీరు ఇచ్చటనే ఉండండి. చాలా అరుదుగా లభించే మీ వంటి వారి సహచర్యాన్ని మాకు ఇంకొంతసేపు ప్రసాదించండి అని కోరారు. ఈ విధంగా ఆయన కొంత సమయం అద్వైతాచార్యతో చర్చించడంలో గడిపారు. అంతటా ఆయన, నేను ఇక వెళ్ళి గోవర్ధనగిరిలో ఉన్న గోపాలర్చ విగ్రహానికి చందనం తీసుకువెళ్తాను అని అన్నారు. కాలానుక్రమంగా అదే విగ్రహం శ్రీనాథ్జీగా ప్రసిద్ధి చెందింది. అద్వైతాచార్యకు ఆయన యొక్క గొప్పతనం తెలిసిన పిమ్మట ఆయనను దీక్ష ఇవ్వవలసిందిగా కోరారు. సాధారణంగా కొంత వ్యవధి, అంటే 6 నెలల నుండి 1 సంవత్సరం వ్యవధి ఒక వ్యక్తిని తెలుసుకోవడానికే కావాలి. కానీ ఇప్పుడు ఆయన ఒక సంచరించే సన్యాసి కావున ఆయన అతడికి మరలా 6 నెలల కాలంలో రాబోరు. అద్వైతాచార్య ఒక పరంపరలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువు ద్వారా మంత్రం తీసుకోవాలనుకుంటున్నారు. మాధవేంద్రపురి ఒక విశ్వసనీయమైన పరంపరకు చెందిన విశ్వసనీయుడైన గురువు అని అద్వైతాచార్యకు తెలుసు. ఇది పరంపరంగా వస్తున్న గురువుల దగ్గర మాత్రమే దీక్షకు తీసుకోవడం చేయాలి తప్ప వేరే ఎవరి దగ్గర తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. అందుకే ఈయన పరంపరలో వచ్చిన గురువు అన్న విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ సన్యాసులు ఏంటంటే ఎప్పుడూ ఒకే చోట ఉండరు. వారు అలా తిరుగుతూ ఉంటారు, భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే మళ్ళీ ఈయన వెళ్ళిపోతే తనకి మళ్ళీ దొరకదనే ఉద్దేశంతో ఆయన దీక్ష అడిగారు. మాధవేంద్రపురి వంటి గొప్ప భక్తుడు ఎక్కడ లభిస్తాడు? అతను స్వయంగా భగవంతుని యొక్క ప్రేమ స్వరూపం. అందువల్ల అద్వైతాచార్య మాధవేంద్రపురి వద్ద దీక్ష తీసుకున్నారు. చైతన్య మహాప్రభు మాధవేంద్రపురి యొక్క శిష్యుడైన ఈశ్వరపురి వద్ద దీక్షను తీసుకోవడం వల్ల మహాప్రభువుకు అద్వైతాచార్య గురు పినతండ్రి అయినందున అద్వైతకు మహాప్రభు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు. కానీ అద్వైతకు తెలుసు మహాప్రభు కృష్ణుని యొక్క గూఢమైన అవతారం అని. అందువల్ల అద్వైత చైతన్య మహాప్రభుకు గౌరవాన్ని ఇవ్వాలని అనుకునేవారు. కానీ చైతన్య మహాప్రభు దానిని అంగీకరించేవారు కాదు. ఎందువల్లంటే ఆయన బాహ్యంగా ఒక భక్తుడి పాత్రను పోషిస్తున్నారు. ఆయన ఒక అవతారాన్ని తీసుకున్నట్లుగా బయటి వారికి తెలియకూడదు. ఆయన శ్రీకృష్ణుడే అని చెప్పి ఈయనకి తెలుసు, ఆయనలాగే పూజించాలనుకుంటే ఈయన భక్తుడిగా అవతారంలో వచ్చారు కాబట్టి భక్తుడిగానే ఉండాలి తప్ప దేవుడు అన్న విషయం బయటకే తెలియకూడదని ఆయన అనుకున్నారు. అద్వైతాచార్య మాధవేంద్రపురి యొక్క వ్యాసబోధను ప్రతి సంవత్సరం జరిపేవారు. ఎవరైనా ఆ పవిత్రమైన తిథి రోజున శాంతిపురం వెళ్ళి అతడి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే వారు గోవిందుడి యొక్క ప్రేమను పొందుతారు, కృష్ణుని పట్ల శుద్ధ భక్తిని పొందుతారని చైతన్య మహాప్రభు తెలిపారు. చైతన్య మహాప్రభు మాధవేంద్రపురిని పూజించడం కొరకు అద్వైత గోసాయి చేసినటువంటి విస్తృతమైన ఏర్పాట్లను తిలకించారు. మరియు వివిధ రకాలైన భక్తులు ఆయన సేవలో నియమింపబడడం చూశారు. ప్రతివారు కూడా నేను కూడా ఏదో సేవ చేస్తాను, కొంత సేవ చేస్తాను అంటూ ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. నిత్యానంద అక్కడికి వచ్చేటటువంటి వైష్ణవుల పాదపద్మాలను అభిషేకించే సేవను తీసుకున్నారు. ప్రత్యేకంగా ఆయన ఆ సేవను కోరుకున్నారు. ఆడవారు పూలమాలలు తయారు చేస్తూ ఉన్నారు. మరియు ఎవరో ఒక భక్తుడు శ్రీమద్ భాగవతం పైన ప్రసంగిస్తూ ఉన్నాడు. కొంతమంది కీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది వంట చేయడంలో నిమగ్నమై ఉన్నారు. సీతా ఠాకూరాణి మరియు సచీమాత మహాప్రసాదం చేస్తూ ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి భక్తుల కోసం ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని కొందరు తయారు చేస్తున్నారు. విందు కోసం వారు సేకరించిన పదార్థములన్నింటినీ తాత్కాలికంగా వేసిన నివాసాలలో ఉంచారు. మరియు ఆ తాత్కాలిక నివాసాల యొక్క సంఖ్యను బట్టి ఆ వస్తువు పరిమాణాన్ని లెక్కించేవారు. ఇన్ని తాత్కాలిక నివాసాలలో ఆ పదార్థం ఉంది, ఇన్ని తాత్కాలిక నివాసాల్లో ఈ పదార్థం ఉంది లెక్క వేశారు. చైతన్య మహాప్రభు ఆ పరిసరాల్లో తిరుగాడగా కొంతమంది పాడుతూ ఇంకొంతమంది పూలమాలలు కడుతూ కనిపించారు. ఈ విధంగా అందరూ రకరకాల సేవలో నియమించబడ్డారు. ఏ వ్యక్తి కూడా అద్వైత గోసాయి మాధవేంద్రపురికి చేసిన ఏర్పాట్లు చేయలేరని చైతన్య మహాప్రభు చెప్పేవారు. ఇది మానవ మాత్రం తరం కాదు. అద్వైత శివుడి యొక్క లేదా ఇంకెవరి అవతారమైనా కావచ్చు. లేకపోతే ప్రసాద వితరణకై చేసిన ఈ భారీ ప్రయత్నం సాధారణ వ్యక్తులు చేయలేరు అని అద్వైతను కొనియాడారు. నిజానికి అద్వైత గోసాయి మహావిష్ణువు మరియు సదాశివుడి యొక్క మిళిత రూపం. శివుడు భౌతిక ప్రపంచంలోకి రాకమునుపు అవతారము సదాశివ అవతారం. వారు చైతన్య మహాప్రభుని దయచేసి వచ్చి ప్రసాదం స్వీకరించమని అర్థించారు. ఆయన కింద కూర్చుని ప్రసాదం తీసుకుంటూ ఎవరైతే ఈ తిథిన ఇచ్చట ప్రసాదం తీసుకుంటారో వారికి గోవిందుడి పట్ల శుద్ధమైన భక్తి మరియు ప్రేమ లభిస్తుంది అని తెలిపారు.
భగవంతుడి పట్ల ప్రేమ కేవలం భుజించడం ద్వారా లభించడం అనే పద్ధతి ఇంకెక్కడ ఉంటుంది? ఉపవాసం లేదు, ఏ విధమైన కష్టతరమైన నిష్ఠలు లేవు. కేవలం ఈ తిథిని ఇక్కడికి వచ్చి భుజించాలి అని చెప్పారు. శాంతిపూర్లో ఉన్న అర్చా విగ్రహాల యొక్క ముఖ్య పూజారి తండ్రి కొంతమంది వైష్ణవ వర్గం వారు ఈ పండుగను ప్రతి సంవత్సరం జరిపేవారని నాతో చెప్పారు. కానీ ఇప్పుడు వారు అలా చేయలేకపోతున్నారు. అందువల్ల ఆయన ఇప్పుడు ఇస్కాన్ అన్నిటికంటే పెద్ద గౌడీయ వైష్ణవ సమూహం కనుక మీరు దయచేసి ఈ పండుగను జరపాలి అని కోరారు. ఇది చెప్తున్నది ఎవరో, ఈ రాసింది గౌరాంగకు రాసింది శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్ గారు కాబట్టి ఆయన చెప్తున్నారంట, ఆయనకి అక్కడ చెప్పారని చెప్పేసి. అందువల్ల ఆయన ఇప్పుడు ఇస్కాన్ అన్నిటికంటే పెద్ద గౌడీ వైష్ణవ సమూహం కనుక మీరు దయచేసి ఈ పండుగను జరపాలి అని కోరారు. ఇది 15 లేక 20 సంవత్సరాల కిందటి విషయం. అప్పటి నుండి మనం ఈ ఉత్సవాన్ని జరుపుతూ వస్తున్నాం. కృష్ణ చైతన్యం అనేది కేవలం భుజించడం ద్వారా వేరెక్కడ లభిస్తుంది అని నాతో ఆయన అన్నారు. సనాతన గోస్వామి భగవంతుని శరణు పొందుట. వారణాసిలో మహాప్రభు చంద్రశేఖర్ ఇంట్లో ఉన్నప్పుడు సనాతన గోస్వామి బయట కూర్చుని ఉండగా మహాప్రభు నన్ను కలవడం కోసం ఒక భక్తుడు వచ్చాడు, వెళ్ళి అతన్ని తీసుకురండి అని చెప్పారు. వారం రోజుల పాటు ఆహారము నిద్ర లేకుండా ప్రయాణం చేసిన సనాతన గోస్వామి గడ్డంతో మహమ్మదీయుల దుప్పటిని కప్పుకొని ఉన్నారు. చంద్రశేఖర ఎవరో మహమ్మదీ పరివ్రాజకాచార్యుడు బయట కూర్చుని ఉన్నాడు. అతనికి పెద్ద గడ్డ ఉంది, కానీ భక్తుడు మాత్రం కాదు అని తెలుపుగా మహాప్రభు ఆ ముస్లిం లోపలికి తీసుకుని రండి అని ఆదేశించారు. నా భక్తుడు వచ్చాడు అని మహాప్రభు చెప్తే తీరా బయటికి వెళ్ళి చూస్తే ఒక ముస్లిం కనిపించాడు. ముస్లిం భక్తుడు ఎలా అవుతారు అని అనుకున్నారు ఈయన. అంచేత ఎవరో ముస్లిం అతను ఉన్నాడు, భక్తుడు కాదు అని చెప్పారు. కానీ ఈయనకి తెలుసు కదా మహాప్రభుకి, అతన్నే లోపలికి తీసుకురామని చెప్పారు. సనాతన గోస్వామి లోపలికి తీసుకురాక ఆయనను మహాప్రభు ఆలింగనం చేసుకున్నారు. అంతటా సనాతన వద్దు వద్దు నన్ను తాకవద్దు, నేను పరిశుద్ధంగా లేను అని అంటున్నా మహాప్రభు ఆయనను మరలా కౌగిలించుకున్నారు. వారిద్దరూ కూడా పారవశ్యంలో రోధించారు. సనాతన గోస్వామి స్నానం చేసి తన వద్దనున్న మంచి దుప్పటిని తీసివేసి మామూలు వస్త్రాలు ధరించారు. అది చూసి మహాప్రభు ఎంతో ఆనందించారు. ఆ తర్వాత వారిద్దరూ చర్చించుకోవడానికే కలిశారు. సనాతన గోస్వామి మహాప్రభు వద్దకు వచ్చి కృష్ణ చైతన్యం గురించి చెప్పారు. గడ్డిపోతను నోట్లో పెట్టుకుని సనాతన గోస్వామి మహాప్రభు కాళ్ళపై పడి కాళ్ళను ఒడిచిపట్టుకుని, నేను తుచ్చమైన కుటుంబంలో పుట్టాను, నా సహచరులందరూ అధములు, నేను మనుషులందరిలో పఠితుడను మరియు హీనుడను, నిజానికి నా జీవితం అంతా పాపభూయిష్టమైన భౌతిక జగత్తులో గడిపాను, నాకు మంచి చెడుల భేదము కూడా తెలియదు. కానీ సాధారణ ప్రజలందరూ కూడా నన్ను గొప్ప పండితుడిగా పరిగణిస్తారు. నేను కూడా నా గురించి అలాగే అనుకుంటాను. మీరు మీ యొక్క అకారణమైన దయతో నాకు కర్తవ్యాన్ని బోధించండి. త్రిగుణాల వల్ల కలిగే దుఃఖాలు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి, అసలు నేను ఎవరు అనేది దయచేసి చెప్పండి. ఇవన్నీ నాకు తెలియకపోతే నేను ఏ విధంగా లాభపడతాను అంటూ ప్రశ్నించారు. ఈ గడ్డి పరక నోట్లో పెట్టుకుని పాదాభివందనం చేయడం, దండ వచ్చేయడం అంటే అక్కడ గడ్డిపోతు కన్నా నేను హీనమైన వాడిని అని తెలియజేయడం అన్నమాట. అతడు మహాప్రభువు శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క కృపను నీ పట్ల పూర్తిగా చూపించారు. అందువలన వీటన్నిటి గురించి నీకు తెలుస్తుంది. నీకు భౌతిక దుఃఖాలనేవి లేనే లేవు. నీకు కృష్ణుని యొక్క శక్తి ఉంది, కావున నీకు వీటన్నిటి గురించి అవగాహన ఉంది. అయినప్పటికీ విచారణ కావించడం అనేది ఒక సాధువు యొక్క బాధ్యత. తనకు అంతా తెలిసినప్పటికీ కూడా ఒక సాధువు తన నిష్టను పెంచుకోవడానికే ప్రశ్నిస్తాడు అన్నాడు. చైతన్య మహాప్రభువు సనాతన గోస్వామికి బహుశా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలిసే ఉండవచ్చు అని అంటున్నారు. కానీ ఎంతో వినమ్రతతో సనాతన గోస్వామి మహాప్రభువును ప్రశ్నించి ఆయన నుండి క్లుప్తమైన సమాధానం పొందాలి అన్నది సనాతన గోస్వామి ఉద్దేశం. దీని ద్వారా ఆయన ఆధ్యాత్మిక విషయాలను మరలా ఏ విధంగా శ్రవణం చేయాలి అన్నది మనకు చూపిస్తున్నారు. ఇది మనకు తెలియజేయడం కోసం ఆయన మహాప్రభువుని విషయాలు అడుగుతున్నారు. ఆయనకి తెలియక కాదు, ఆయనకి తెలిసిన విషయం మహాప్రభువుకు కూడా తెలుసు. మనం ఇంతకుముందు విని ఉన్నప్పటికీ మరలా వాటిని గురించి వినాలి. ఈ విధంగా కృష్ణుని గురించి పదే విన్న కొద్దీ
ఎన్నో కొత్త కోణాల్లో లోతైన అవగాహన కలుగుతుంది. చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి భక్తియుత సేవా ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి యోగ్యులని చెప్తూ ఆయనకు నెమ్మదిగా నిజాలను వెల్లడి చేస్తాను అని చెప్పారు. మహాప్రభు జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస కృష్ణేర తటస్థ శక్తి భేదాభేద ప్రకాశ. చైతన్య చరితామృత మధ్యలీల 20వ అధ్యాయం 108వ శ్లోకం. జీవుని యొక్క నిత్య స్వరూపము సర్వదా కృష్ణుని యొక్క దాసునిగా ఉండటమే. ఎందుకంటే అతడు కృష్ణుని యొక్క తటస్థ శక్తి నుండి ఉద్భవించినాడు. అందువలన జీవుడు ఏకకాలములో కృష్ణునితో ఒకటిగానో మరియు అదే సమయంలో అతని నుండి వేరుగానో ఉంటారు. ఈ మొదటి వాక్యము మన కృష్ణ చైతన్య ఉద్యమానికి మూలాధారము. జీవుని యొక్క నిత్య స్వరూపము సర్వదా కృష్ణుని యొక్క దాసునిగా ఉండటమే. సనాతన మరియు రూపగోస్వాములు ఎంతో వినమ్రతను కలిగి ఉన్న భక్తులు. ఒక ప్రధానమంత్రి గడ్డిపోతని నోట్లో పెట్టుకుని ఒక సాధువు కాళ్ళు ఒడిచి పట్టుకుని, నేను బుద్ధి లేనివాడను, నేను తుచ్చమైన జన్మను తీసుకున్నవాడను, ఎటువంటి అర్హత లేనివాడను, దయచేసి నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించండి అని అర్థించడాన్ని మీరు ఊహించుకోండి. ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా మహాప్రభు పాదాలపై పడి ఆర్య యొక్క దయ కోసం అర్థించాడు. అప్పుడు ఆయనకు దీక్షనిచ్చి సనాతన అనే నామాన్ని ఇచ్చారు. ఆ తర్వాత కూడా అదే వినమ్రతను కనబరుస్తున్నందువల్ల మహాప్రభు నీవు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం కావించుటకు యోగ్యుడవు, నేను నీకు నిజాన్ని బోధిస్తాను అని చెప్పారు. కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకుని దానిని ప్రజలందరికీ తెలియజెప్పడానికి ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి అని చెప్పి మహాప్రభు ఉద్దేశం. అందుకే నీకైతే చెప్తాను, నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాను, నీకు అర్హత ఉంది అని చెప్పి చెప్తున్నారు. హరే కృష్ణ. చైతన్య మహాప్రభును సముద్రం తీసుకొని పోవటం ఇది ఇంకా చాలా గొప్ప లీల. చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో నివసించే సమయంలో రోజంతా పగలు మరియు రాత్రి సమయం కూడా మహాప్రభు కృష్ణుని పట్ల విరహభావంలో గడిపేవారు. శిశిర ఋతువులో ఒకరోజు రాత్రి సమయాన పౌర్ణమి వెన్నెల అన్నిటినీ ప్రకాశవంతం చేస్తున్నప్పుడు మహాప్రభు తన యొక్క భక్తులతో సంచరిస్తూ ఉన్నారు. ఆయన ఒక తోట నుండి వేరొక తోటకు వెళ్తూ కృష్ణలీలను చూస్తూ రాసలీలకు సంబంధించిన పాటలు వింటూ పద్యాలను వర్ణిస్తూ ఆయన తన్మయత్వంతో కూడిన ప్రేమతో పాడుతూ నాట్యం చేసేవారు. మరియు కొన్ని మార్లు రాస నృత్యాన్ని ఉత్తేజపూరితమైన తన్మయత్వంతో అనుకరించేవారు. కొన్ని మార్లు పారవశ్యంతో కూడిన ఉన్మాదంతో అటు ఇటు పరిగెడుతుండేవారు. మరియు కొన్ని మార్లు భూమిపై పడి దొల్లెడేవారు. మరికొన్ని మార్లు ఆయన చైతన్య రైతులయ్యేవారు. చైతన్య మహాప్రభు సర్వపదామోదరుడు రాసలీల గురించి ఒక శ్లోకాన్ని వర్ణించినప్పుడు లేదా తనంతట తానుగా వర్ణించినప్పుడు దానిని ఆయన స్వయంగా వివరించారు. అదేవిధంగా రాసలీలకు సంబంధించిన అన్ని శ్లోకాలకు అర్థాన్ని వివరించేవారు. కొన్ని మార్లు ఆయన చాలా ఆనందంగా, మరికొన్ని మార్లు చాలా దుఃఖపూరితంగా ఉండేవారు. చైతన్య చరితామృతం యొక్క రచయిత ఆయన శ్రీల కృష్ణదాస కవిరాజు గోస్వామి ఆ పుస్తకం యొక్క పుటలు ఎక్కువగా కాకుండా ఉండేందుకు భగవంతుని యొక్క లీలను సంపూర్ణంగా రచించలేదు. వాటిని కేవలం క్లుప్తంగా వివరించారు. ఆ శ్లోకాలను వర్ణించుటకు మరియు భగవంతుని దేహంలో వచ్చిన మార్పులను వర్ణించుటకు ఈ పుస్తకంలో ఇంకా ఎక్కువ పూటలు అవసరమయ్యేవి. ఎందువలనంటే ఆయన 12 సంవత్సరముల పాటు ప్రతి క్షణము తన లీలను ప్రదర్శించారు. ఒకవేళ అనంతుడు చైతన్య మహాప్రభు యొక్క ఒక దినము లీలను తన యొక్క 1000 తరాలతో వర్ణించవలసి వస్తే వాటిని సంపూర్ణంగా వివరించడం అనేది సాధ్యం కాదు. అనంతుడు అంటే ఆదిశేషుడు. ఆయనకి 1000 తలకాయలు ఉన్నాయట. ఆ 1000 తలకాయలతో వర్ణించినా కూడా మహాప్రభువు గురించి అది వివరించడం ఒక రోజు లీలను వివరించడానికి కూడా ఆయనకి ఎంత సమయం సరిపోదని చెప్తున్నారు. ఒకవేళ ఉపదేవతలలో ప్రవీణుడైన శివుని యొక్క కుమారుడైన గణేశుడు కోట్ల కొలది యుగాలు వాటిని వర్ణించినా కూడా భగవంతుని యొక్క ఒక్కరోజు లీలను వర్ణించడం దుశ్చాద్యంగా తోచేది. కృష్ణుడు కూడా తన యొక్క భక్తులలో పారవశ్యం వల్ల కలిగే మార్పులను చూసి ఆశ్చర్యపోయేవాడు. కృష్ణుడే స్వయంగా ఆ తన్మయత్వపు హద్దులను లెక్కించలేనప్పుడు వేరొకరు ఏ విధంగా లెక్కించగలరు? ఈ విధంగా
కృష్ణ భక్తిలో కలిగిన తన్మయత్వము ఎంత లోతైనదో శ్రీల కవిరాజ గోస్వామి వివరించారు. శిశిర ఋతువులో ఒక రాత్రి చైతన్య మహాప్రభు ఐతోటను హనుమంతుడి యొక్క ఆలయ ప్రాంగణంలో తిరిగాడారు. చంద్రుడి యొక్క తేజోవంతమైన కాంతితో సముద్రం యొక్క అలలు యమునా నది యొక్క నీటిలాగా మెరవసాగింది. సముద్రాన్ని యమునా నదిగా పొరబడి భగవంతుడు వడివడిగా నడుస్తూ సముద్రం యొక్క నీటిలోనికి భక్తులకు తెలియకుండా ఉరికిడివారు. సముద్రంలో పడిన తర్వాత ఆయన తన చైతన్యాన్ని కోల్పోయి తన ఎత్తడం అన్నది తెలుసుకోలేకపోయారు. కొన్ని మార్లు అలలలో మునిగిపోయేవారు, కొన్ని మార్లు తేలేవారు. అలలు ఆయనను ఎండు చెక్క మాదిరిగా తీసుకువెళ్తూ ఉండేవి. కొన్నిసార్లు ఆయనను ముంచుతూ, కొన్నిసార్లు తేలుస్తూ అలలు ఆయనను కోణార్క్ వైపు తీసుకెళ్తూ ఉండేవి. కోణార్క్ దేవాలయం సాధారణంగా ఆర్క్ తీర్థము అనేవారు. అది సూర్యుని యొక్క ఆలయం. అది జగన్నాథపురికి ఉత్తరాన 19 మైళ్ళ దూరంలో ఉంది. చైతన్య మహాప్రభు సముద్రపు నీటిలో తేలియాడుతూ బృందావన లీలలో పూర్తిగా లీనమయ్యేవారు. అదే సమయంలో భక్తులందరూ చుట్టుపక్కల పరిగిస్తూ చైతన్య మహాప్రభు ఎక్కడా అంటూ అంతటా కలిగి తిరిగేవారు. గౌరంగా ఎక్కడా అంటూ కహానికేలా ప్రభు అంటూ బిగ్గరగా అరిచెడివారు. నీవెక్కడికి వెళ్ళావు అంటూ ఉండేవారు. చైతన్య మహాప్రభు మనస్సు యొక్క వేగంతో సముద్రం వైపు పరిగెత్తేవారు. దీనిని ఎవ్వరూ కూడా గమనించేవారు కాదు. ఈ విధంగా ఆయన యొక్క అనుపాలనలు అందరికీ చిక్కు ప్రశ్నగా ఉండేది. భగవంతుడు జగన్నాథుడి యొక్క ఆలయానికి వెళ్ళారా, లేదా ఏదైనా ఉద్యానవనంలో ఉన్నమతత్వంతో పడిపోయారా అనుకునేవారు. మరియు గుడిచా మందిరానికి వెళ్ళారా, లేక నరేంద్ర సరోవరానికి వెళ్ళారా, లేక చాతక పర్వతానికి వెళ్ళారా అని అనుకుంటూ ఉండేవారు. బహుశా కోణార్క మందిరానికి వెళ్ళి ఉండవచ్చు అని కూడా అనుకునేవారు. ఇన్ని అనుకుంటున్నారు కానీ ఆయన సముద్రం కేసి వెళ్ళారేమో అని ఆలోచన ఎవరికి రావటం లేదు. ఈ రకంగా మాట్లాడుకుంటూ భక్తులు భగవంతుడిని అన్వేషిస్తూ తిరిగాడేవారు. ఇతరులతో కూడి చివరిగా సముద్ర తీరానికి వచ్చేవారు. ఈ విధంగా భగవంతుడిని అన్వేషించడంలో రాత్రి సమయం గడిచిపోయింది. అప్పుడు చైతన్య మహాప్రభు అదృశ్యమయ్యారని వారు నిర్ణయించుకునేవారు. అంతా రాత్రంతా వాళ్ళు అలా తిరుగుతూనే ఉండేవారు. ఇక్కడున్నారా అనుకుంటూ, కానీ అక్కడ కనిపించేవారు కదా. ఆయనకి భగవంతుని యొక్క విరహంతో అందరూ కూడా తమ యొక్క జీవితాన్ని కోల్పోయినట్లుగా భావించారు. ఆయనేమో కృష్ణుడి యొక్క విరహంతో ఆయన అటో వెళ్ళిపోతుంటే, ఈయన కనబడలేదని విరహంతో వీళ్ళందరూ మొత్తం జీవితం పోయినట్టు బాధపడేవారు. ఏదో ఒక అవాంఛనీయమైన సంఘటన జరిగినట్లుగా భక్తులందరూ భావించేవారు. వారు వేరే ఏ విధమైన ఆలోచన చేయలేకపోయేవారు. అనిష్ట సంఖ్యని బంధు హృదయాన్ని బహంతి అంటే బంధువు లేక సన్నిహిత స్నేహితుడు తన యొక్క ప్రియతముడికి హాని కలుగుతుందేమో అని ఆరాటపడుట అని అర్థం. మన బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపించకపోతే వాళ్ళకి ఏదైనా హాని జరిగిందేమో అని బాధపడతాం కదా. అలాగా వారు సముద్ర తీరానికి చేరుకున్న తర్వాత వారిలో వారు చర్చించుకునేవారు. వారిలో కొందరు చైతన్య మహాప్రభును చాతక పర్వతం వద్ద గాలించేవారు. స్వరూప దామోదరుడు మరియు కొంతమంది భక్తులు కలిసి తూర్పు దిక్కున సముద్రం యొక్క నీటిలో వెతికేవారు. ప్రతి వారికి కూడా బాధాతప్పులై పూర్తిగా స్పృహ కోల్పోయిన పరిస్థితి ఏర్పడేది. కానీ వారి యొక్క ప్రేమ పారవశ్యంలో భగవంతుడి అన్వేషణ కొనసాగించేవారు. సముద్ర తీరం వైపు వెళ్తూ ఒక దాలరివాడు తన భుజంపై వలను వేసుకుని వీరిని సమీపిస్తూ కనిపించాడు. నవ్వుతూ, ఏడుస్తూ, నాట్యం చేస్తూ మరియు పాడుతూ హరి హరి అని పవిత్ర నామాన్ని పదే పదే జపిస్తున్నాడు. ప్రతి వారు అతను చూసి ఆశ్చర్యచకితులయ్యి ఈయనకి ఏమైంది, నవ్వుతూ చిందులేస్తూ హరి హరి అని జపిస్తున్నాడు అనుకున్నారు. అంతటా వారు మత్స్యకారునితో నీవెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకేం జరిగింది, నీవు ఈ చుట్టుపక్కల ఎవరైనా చూసావా, నీవు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి, మాకు చెప్పు అని అడగసాగారు. ఆ మత్స్యకారుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నేను ఏ ఒక్క వ్యక్తిని ఇక్కడ చూడలేదు. నేను ఒంటరి మత్స్యకారుడను. నేను సముద్రంలో వల విసిరగా ఒక మృతదేహం వలలో చిక్కుకుంది. అది ఒక పెద్ద చేప అనుకుని నేను జాగ్రత్తగా పైకి లేపసాగాను. కానీ నాకు అది ఒక మృతదేహం అని తెలిసిన వెంటనే నన్ను భయం ఆవరించింది. నేను దానిని వల నుండి తప్పించ చూశాను. నేను ఆ దేహాన్ని తాకాను. నేను దానిని తాకిన వెంటనే ఒక భూతం నాలోకి ప్రవేశించింది. నేను భయంతో వణికిపోతూ కన్నీరు కార్చాను. నా యొక్క స్వరం తొట్టిపడింది. నా దేహం మీద వెంట్రుకలు నిక్కపడుచుకున్నాయి. ఆ మృతదేహానికి సంబంధించిన భూతం ఒక బ్రాహ్మణుడిదా
లేక ఒక సామాన్య వ్యక్తిదా అనేది నాకు తెలియదు. కానీ ఎవరైతే దానిని చూస్తారో చూసిన వెంటనే ఆ భూతం వారిలోకి ప్రవేశిస్తుంది. ఈ భూతం యొక్క దేహం ఎంతో పొడవుగా 7 నుండి 10 అడుగుల పొడవు ఉంది. దాని యొక్క కాళ్ళు మరియు చేతులు 4 అడుగుల పొడవు ఉన్నాయి. చర్మం కింద ఉన్న కీలు పూర్తిగా వేరైపోయి చర్మం పూర్తిగా వదిలైపోయి ఉంది. ఎవరూ కూడా దానిని చూసి బ్రతికి ఉండలేరు. ఒక భూతమే ఒక మృతదేహం రూపం తీసుకుంది. కానీ తన యొక్క కళ్ళు తెరిచే ఉంచింది. కొన్ని మార్లు గాన్ గాన్ అని శబ్దం చేస్తుంది. మరికొన్ని మార్లు స్పృహ లేకుండా ఉంటుంది. నేను ఆ భూతాన్ని స్వయంగా చూశాను. అది నన్ను వెంబడిస్తోంది. కానీ నేను చనిపోతే నా భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? హరి హరి హరి. ఈ భూతం గురించి మాట్లాడడం చాలా కష్టతరమైన విషయం. నేను ఒక మంత్రగాడిని సంప్రదించి నన్ను ఈ భూతం నుండి విడుదల చేయమని కోరతాను. నేను రాత్రిపూట ఒంటరిగా చేపలను పట్టడానికి వెళ్తాను. కానీ నేను నరసింహస్వామి స్తుతి చేయడం వల్ల భూతాలు నన్ను తాకలేవు. కానీ ఇప్పుడు నేను నరసింహస్తుతి మంత్రం చదివినప్పుడల్లా ఈ భూతం రెట్టింపు బలంతో నన్ను ఆవహించుకుంటోంది. దాని యొక్క రూపం చూడటం వల్లే నాకు ఎంతో భయం కలుగుతోంది. ఆ ప్రక్కకు వెళ్ళరాదని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒకవేళ మీరు కానీ వెళితే ఆ భూతం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇది విన్న పిమ్మట స్వరూప్ దామోదరు నిజాన్ని గ్రహించాడు. విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన ఆ మత్స్యకారంతో ఎంతో ఆప్యాయంగా నేను మంత్రగాడిని, భూతాలను వదిలిస్తాను అని చెబుతూ నీకు పట్టిన భూతాన్ని ఎలా తరమాలో నాకు తెలుసు అని అంటూ ఆయన కొన్ని మంత్రాలు జపిస్తూ ఆ మత్స్యకారుడి తలపై తన చేతిని ఉంచారు. 3 సార్లు అతని యొక్క చెంప మీద కొట్టి ఇప్పుడు ఆ భూతం నిన్ను వదిలేసింది, భయపడకు అని ఆ మత్స్యకారుడిని శాంతింపజేశాడు. మత్స్యకారుడు పారవస్యంతో కూడిన ప్రేమతో ప్రభావితమై ఉన్నాడు. కానీ అతను చాలా భయం చెంది ఉన్నాడు కనుక అతను 2 విధాలుగాను కలత చెంది ఉన్నాడు. ఇప్పుడు అతని యొక్క భయం తగ్గడం వలన కొంతవరకు సమాధాన పడ్డాడు. అంతటా స్వరూప దామోదరుడు మత్స్యకారుడితో ఈ విధంగా పలికాడు. అయ్యా, మీరు అనుకుంటున్నట్లుగా మీరు చూసింది భూతాన్ని కాదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువును ఆయన పారవస్యంతో కూడిన ప్రేమలో సముద్రంలో పడిపోయారు. నీవు ఆయనను నీ యొక్క వలలో బంధించి కాపాడావు. ఆయనను కేవలం తాకడం ద్వారానే నీలోని కృష్ణ ప్రేమను జాగృతం చేశారు. కానీ ఆయనను ఒక భూతంగా చూసడం వలన నీవు ఎంతో భీతిల్లిపోయావు. ఇప్పుడు నీ యొక్క భయం పూర్తిగా పోయింది. నీ యొక్క హృదయం శాంతి పడింది. దయచేసి ఆయన ఎక్కడ ఉన్నారో మాకు చూపించు. అంతటా మత్స్యకారుడు నేను మహాప్రభుని ఎన్నోసార్లు చూశాను, కానీ ఇది ఆయన కాదు. ఈ శరీరం పూర్తిగా ఆకారం మారిపోయింది అన్నాడు. అంతటి స్వరూప్ దామోదరు ఇట్లు పలికాడు. మహాప్రభు యొక్క దేహము దేవుడి పట్ల ప్రేమతో రూపం మారుతూ ఉంటుంది. కొన్ని మార్లు ఎముకల యొక్క కీలు వేరుపడటం వలన ఆయన యొక్క శరీరం సాగిపోయి ఉంటుంది. ఇది విని మత్స్యకారుడు ఎంతో సంతోషించాడు. భక్తులందరినీ తీసుకొచ్చి చైతన్య మహాప్రభువుని చూపించాడు. భగవంతుడు నేలపై ఉన్నారు. ఆయన దేహం సాగిపోయి మరియు నీటి వలన రంగుపోయి ఉంది. ఆయన దేహము తల నుండి పాదాల వరకు ఇసుకతో కప్పబడి ఉంది. ఆయన దేహము సాగిపోయి చర్మం ఎంతో వదులుగా వేలాడుతూ ఉంది. ఆయనను ఎత్తి పట్టుకుని ఇంటి వరకు తీసుకువెళ్ళడం ఎంతో దుస్సాధ్యమైన పని. అందువల్ల ఆయన యొక్క తడిచిన లోదుస్తులను తీసివేసి పొడి దుస్తులను ధరింపజేశారు. మరియు భగవంతుడిని వేరే వస్త్రం మీద పరుండబెట్టి ఆయన శరీరం మీద ఉన్న ఇసుకను శుభ్రం చేశారు. ఆ తర్వాత వారు సంకీర్తనం చేయడం ప్రారంభించారు. బిగ్గరగా ఆయన చెవిలో భగవంతుడి పవిత్ర నామాలు జపింపసాగారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొద్ది సమయం తర్వాత ఆ పవిత్ర నామ యొక్క ధ్వని ఆయన శరీరంలోనికి ప్రవేశించగా పెద్దగా శబ్దం చేస్తూ ఆయన మెలకువలోనికి వచ్చారు. ఆయన లేచిన వెంటనే ఆయన దేహంలోకి ఎముకలు వాటి యొక్క యథాస్థితికి వచ్చాయి. ఆయన సగం బాహ్య స్మృతిలోనికి వచ్చి అటు ఇటు చూడసాగారు. మహాప్రభు ఎల్లప్పుడూ కూడా 3 విధాలైన చైతన్యంలో ఉండేవారు. అంతర్గత, బహిర్గత మరియు సగం బహిర్గతం. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే పూర్తిగా అంతర్గత చైతన్యంతో ఉండేవారో అదే సమయంలో ఆయన కొంతమేరకు బహిరంగ చైతన్యాన్ని కూడా చూపించేవారు. భక్తులు దీనినే సగం బహిర్గత చైతన్యం అన్నారు. ఈ సగం బహిర్గత చైతన్యంలో మహాప్రభు ఉన్మాదిలా మాట్లాడేవారు. ఆయన ప్రత్యేకంగా ఆకాశంతో మాట్లాడుట భక్తులు వినగలిగేవారు. చైతన్య మహాప్రభు
యమునాదేవి తీరాన కృష్ణుడు గోపికలతో కూడి రాధారాణి యొక్క పర్యవేక్షణలో నిల్చొని ఉండటం చూశారు. ఒక గోపిక ఆయనకు నీటిలో రాధాకృష్ణుల యొక్క లీలను చూడు అని చూపించింది. తర్వాత గోపికలు కూడా మంచి తెల్లని వస్త్రాలను ధరించి యమునిలోకి వెళ్ళారు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే బాహ్య స్మృతికి వచ్చారో అంతటా ఏం జరిగింది, ఎందుకు మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, బృందావనంలో ఉన్న కృష్ణుడితో నేను ఎంతో చక్కగా సమయాన్ని గడుపుతున్నాను అన్నారు. నేను ఎక్కడ బృందావనంలో కృష్ణుడితో సమయం గడుపుతుంటే మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అని అడుగుతున్నారు ఆయన. అంతటా భక్తులు ఆయనకు వివరించసాగారు. మీరు సముద్రాన్ని యమునా నది అని భ్రమించి అందులోనికి దూకివేశారు. ఈ మత్స్యకారుడి యొక్క వలలో మీరు చిక్కుకోవడం వల్ల మీరు రక్షింపబడ్డారు. మీ యొక్క స్పర్శ వల్ల అతనిలోని కృష్ణ భక్తి మేలుకొంది. మేము రాత్రంతా మీ గురించి వెతుకుతూ ఇచ్చటికి వచ్చి మిమ్మల్ని కనుగొన్నాము. మీరు స్పృహ తప్పి ఉన్నారు. అది చూసి మేము అత్యంత వేదన అనుభవించాం. కనుక మేము కృష్ణుని యొక్క దివ్యనామస్మరణ చేయటం వలన మీరు కొద్దిపాటి చైతన్యంలోనికి వచ్చారు. అప్పుడు మీరు కృష్ణుని యొక్క లీలను ఎంతో ఉన్మాదంగా భాషించడం మొదలుపెట్టారు. అంతటా చైతన్య మహాప్రభు ఇట్లు పలికారు, అవును, నా కలలో నేను బృందావనానికి వెళ్ళాను. అతడు కృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలను చేయటను మరియు నీటిలో ఆటలాడడాన్ని వీక్షించాను. నేను దీన్ని గమనించిన తర్వాత నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. కనుకనే నేను పిచ్చివాడలా మాట్లాడాను. అప్పుడు స్వరూప్ దామోదరు ఆయనను నదిలో స్నానం చేయుటకు రమ్మని విన్నవించి ఆ తర్వాత గృహానికి తీసుకువెళ్ళారు. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ లీల. హరే కృష్ణ. ఈ వీడియోని ఇంతటితో ఆఫ్ చేస్తున్నాను. మరలా మరికొన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకో వీడియోతోటి. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.